ఓం శాంతి. అవ్యక్త మురళి రివైజ్ కోర్స్. మురళి డేట్ 18/1/2000. मुरली हेडिंग ब्रह्मा बाप समान त्याग तपस्या और सेवा का वाइब्रेशंस विश्व में फैलावो. ब्रह्मा बाबा సమానంగా త్యాగము తపస్య మరియు సేవ యొక్క వైబ్రేషన్స్ విశ్వంలో వ్యాపింపచేయండి. आज समर्थ बाप दादा अपने समर्थ बच्चों को देख रहे हैं. ఈరోజు సమర్థవంతమైన బాప్ దాదా తన యొక్క సమర్థ పిల్లల్ని చూస్తున్నారు. आज का दिन స్మృతి దివస్ हो సమర్థ దివస్. ఈరోజు స్మృతి దివస్ అంటే సమర్థ దివస్. आज का दिन बच्चों को सर्व शक्तियाँ विल में देने का दिवस. ఈరోజు సర్వశక్తులు విల్ రూపంలో ఇచ్చే రోజు. दुनिया में अनेक प्रकार की विल होती है, लेकिन ब्रह्मा बाबा ने बाबा से प्राप्त हुई सर्व शक्तियों का विल बच्चों को की. ప్రపంచంలో అనేక రకాల విల్ జరుగుతూ ఉంటుంది, కానీ బ్రహ్మా బాబా శివబాబా నుండి లభించిన సర్వశక్తులని పిల్లలకి విల్ రూపంలో ఇచ్చాడు. ఏసీ అలౌకిక్ విల్ और कोई भी कर नहीं सकते. ఇలాంటి అలౌకిక విల్ ఎవ్వరూ చేయలేరు, ఎందుకంటే స్థూలమైన వస్తువులని విల్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ బాబా శక్తులను విల్ చేశారు కదా. బాబా అంటున్నారు ఇలాంటి అలౌకిక విల్ ఇంకెక్కడా జరగదు. बाबा ने ब्रह्मा बाबा को साकार में निमित्त बनाया और ब्रह्मा बाबा ने बच्चों को निमित्त भाव का वरदान दे विल किया. बाबा బ్రహ్మా బాబాని సాకారంలో నిమిత్తం చేశాడు. బ్రహ్మా బాబా పిల్లలకి నిమిత్త భావ యొక్క వరదానాన్ని ఇచ్చి విల్ చేశాడు. यह विल बच्चों में सहज विल पवर्स की अनुभूति कराती रहती है. ఈ యొక్క విల్ ఎలా అంటే పిల్లలకు సహజంగా శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభూతి చేస్తుంది. एक है अपने पुरुषार्थ की पवर्स और यह है परमात्मा विल द्वारा पवर्स की प्राप्ति. ఒకటేంటి మనం పురుషార్థం చేసి పొందిన శక్తులు, ఇంకొకటి విల్ ద్వారా ప్రాప్తించిన ప్రాప్తి. ये प्रभु देन है, प्रभु वरदान है. ఇది ప్రభు ఇచ్చినది, ఇది ప్రభు वरदानम. ये प्रभु वरदान चला रहा है. वरदान में पुरुषार्थ की मेहनत नहीं, लेकिन सहज और स्वतः निमित्त बनाकर चलते रहते हैं. వరదానం అంటే ఏంటి? వరదానంలో పురుషార్థం యొక్క శ్రమ ఉండదు, సహజంగా స్వతహగా నిమిత్తంగా నడిపించడం జరుగుతుంది. सामने तोड़े से रहे, लेकिन बाप दादा द्वारा विशेष ब्रह्मा बाबा द्वारा विशेष बच्चों को यह विल प्राप्त हुई है. और बाप दादा ने भी देखा कि जिन बच्चों को बाबा ने विल की, उन सभी बच्चों ने उस प्राप्ति का फल को अच्छी तरफ से कार्य में लगाया. బాబా చూశాడంట, ఏ పిల్లలకైతే విల్ చేయడం జరిగిందో ఆ పిల్లలందరూ చేసిన ప్రాప్తిని, అంటే విల్లో లభించిన ప్రాప్తిని మంచి రీతిగా కార్యంలో ఉపయోగించారు. और उस विल के कारण आज यह ब्राह्मण परिवार दिन प्रतिदिन बढ़ती ही जाता है. ఆ విల్ కారణంగా రోజు రోజుకి బ్రాహ్మణ పరివారం పెరుగుతూ ఉంది. बच्चों की विशेषता के कारण यह वृद्धि होनी थी और हो रही है. పిల్లల యొక్క విశేషత కారణంగా ఈ వృద్ధి జరిగేదే ఉంది, జరుగుతూ ఉంది కూడా. बाप दादा ने देखा कि निमित्त बने हुए और साथ देने वाले दोनों प्रकार के बच्चों की दो विशेषताएं बहुत अच्छी रही. బాబా చూశాడు నిమిత్తంగా అయినా మరియు తోడుండే పిల్లల యొక్క విశేషతలు చాలా మంచిగా ఉన్నాయి. पहली विशेषता, चाहे स्थापना के आदि रत्न चाहे सेवा के रत्न, दोनों में संगठन की यूनिटी बहुत बहुत अच्छी रही. ఒకటి స్థాపన యొక్క ఆది రత్నాలు, ఇంకొకటి సేవ యొక్క రత్నాలు. ఇద్దరిలో కూడా సంఘటన యొక్క యూనిటీ చాలా మంచిగా ఉంది. కిసి మే భీ క్యూ క్యా కేసే యह సంకల్ప్ మాత్ర భీ నహీ రహా. బాబా అంటున్నారు వాళ్ళలో ఏ కొంచెం కూడా ఎందుకు ఏంటి ఎలా అనే సంకల్పం మాత్రంగా కూడా లేదు. దూసరీ విశేషత, ఏక్నే కహా దూసరోనే మానా. రెండో విశేషత ఏముంది? ఒకరు చెప్పారు అంటే ఇంకొకరు ఒప్పుకున్నారు. यह एक्स्ट्रा पवर्स के विल के वायुमंडल में विशेषता रही. ఈ ఎక్స్ట్రా పవర్స్ యొక్క విల్ వాయుమండలంలో విశేషంగా ఉంది.
इसलिए सर्व निमित्त बनी हुई ఆత్మओं को బాబా బాబా ही दिखाई देता रहा. అందువల్ల నిమిత్తంగా అయిన ఆత్మల నోటిలో బాబా బాబానే కనిపిస్తుంది. बाप दादा ऐसे समय पर निमित्त बने हुए बच्चों को दिल से प्यार दे रहे हैं. అందుకని బాబా ఇలాంటి సమయంలో నిమిత్తంగా ఉన్న పిల్లలకి హృదయపూర్వకమైన ప్రేమనిస్తూ ఉన్నాడు. बाबा की कमाल तो है ही, लेकिन बच्चों की कमाल भी कम नहीं है. బాబా యొక్క కమాల్ అయితే ఉంది, కానీ పిల్లల కమాల్ కూడా తక్కువేం లేదు. और उस समय का संगठन यूनिटी हम सब एक है, वही आज की सेवा को बढ़ा रही है. ఆ సమయం యొక్క యూనిటీ మేమందరం ఒక్కటే అనేది ఏదైతే ఉందో అదే ఈరోజు సేవను పెంచుతుంది. క్యో నిమిత్త బనీ హుయి ఆత్మాओं का ఫౌండేషన్ పక్కా రహా. నిమిత్తంగా అయిన ఆత్మల యొక్క పునాది గట్టిగా ఉంది. तो बाप दादा भी आज के दिन बच्चों की कमाल को गा रहे थे. बाप दादा ఈరోజు పిల్లల యొక్క కమాల్ని పాడుతూ ఉన్నాడు. बच्चों ने चारों ओर से प्यार की मालाएं पहनाई और बाबा ने बच्चों की कमाल के गुण गान किए. పిల్లలైతే నలువైపుల నుంచి ప్రేమ యొక్క మాలలు బాబాకి వేశారు. బాబా పిల్లల యొక్క కమాల్ యొక్క పాటలు పాడుతూ ఉన్నాడు. ఇత్నా సమయ చల్నా హే యా సోచాతా, ఇంత సమయం నడవాల్సి ఉంటుంది అనేది ఆలోచించారా? కిత్నా సమయ హో గయా, సభీకే ముఖ్ సే దిల్ సే యహీ నికల్తా अब चलना है, अब चलना है. लेकिन बाप दादा जानते थे कि अभी अव्यक्त रूप की सेवा होनी है. ఇంకా పిల్లలందరూ ఇదే అనుకునేవారు. వాళ్ళ నోటి నుండి హృదయం నుండి ఇదే వచ్చేది, ఇంకా వెళ్ళిపోవాలి అని. కానీ బాప్దాదాకు తెలుసు కదా, అవ్యక్త రూపంలో కూడా సేవ జరిగేది ఉంది. సాకార్ మే ఇత్నా బడా హాల్ బనాయా తా, బాబాకి అతి లాడ్లే డబల్ విదేశీ ఆయతే. సాకారంలో ఇంత పెద్ద హాల్ తయారు చేయడం, బాబాకి అయితే అతి లాడ్లే డబల్ విదేశీ పిల్లలు వచ్చేది ఉంది. తో డబల్ విదేశీ అవ్యక్త పాలన ద్వారా అలౌకిక జన్మ హోనా హీ తా. డబల్ విదేశీల యొక్క పాలన, అవ్యక్త పాలన అనేది జరిగేదే ఉంది. ఇతనే సబ్ బచ్చోं को आना ही था. ఇదంతా జరిగేదే ఉంది, ఇంతమంది పిల్లలు వచ్చేదే ఉంది. इसलिए ब्रह्मा बाबा को अपना साकार शरीर भी छोड़ना पड़ा. ఇదంతా చేయాలి అంటే బ్రహ్మా బాబా తన సాకార శరీరాన్ని వదలాల్సి వచ్చింది. డబల్ విదేశిयों को नशा है कि हम अव्यक्त पालना के पात्र है. డబల్ విదేశీలకు నష ఉంది, మేము అవ్యక్త పాలనకి పాత్రులము అని. బ్రహ్మా బాబా కా త్యాగ్ డ్రామా మే విశేష నొందా హువా హై. బ్రహ్మా బాబా యొక్క త్యాగం డ్రామాలో విశేషంగా ఇమిడి ఉంది. ఆది से ब्रह्मा बाबा का त्याग और आप बच्चों का भाग्य नొందా हुआ है. ఆది నుండి బ్రహ్మా బాబా యొక్క త్యాగం మరియు పిల్లల యొక్క భాగ్యం ఇమిడి ఉంది. सबसे नंबर 1 त्याग का एग्जाम्पल ब्रह्मा बाप बना. అందరికంటే నెంబర్ 1 త్యాగానికి ఎగ్జాంపుల్ బ్రహ్మా బాబా అయ్యాడు. त्याग उसको कहा जाता है जो सब कुछ प्राप्त होते हुए भी त्याग करे. అన్నీ లభించినప్పటికీ త్యాగం చేయడం. సమయ అనుసార సమస్యాओं के अनुसार त्याग श्रेष्ठ त्याग नहीं है. ఏదో సమయం అనుసారంగా లేకపోతే సమస్యల అనుసారంగా త్యాగం చేయడం అది త్యాగం కాదు. शुरू से ही देखो तन मन धन संबंध सर्व प्राप्ति होते हुए भी त्याग किया. మొదటి నుండి చూస్తే తనువు, మనస్సు, ధనం, సంబంధాలు సర్వ ప్రాప్తులు ఉన్నప్పటికీ త్యాగం చేశారు. शरीर का भी त्याग किया. सब साधन होते हुए स्वयं पुराने में ही रहे. అన్నీ ఉన్నప్పటికీ బ్రహ్మా బాబా స్వయం పాత దాంట్లోనే ఉన్నాడు. సాధనों का आरंभ हो गया था, होते हुए भी साधना में अटल रहे. సాధనాల యొక్క ఆరంభం అయినప్పటికీ సాధనలో అటల్గా ఉన్నాడు. ये ब्रह्मा की तपस्या आप सब बच्चों का भाग्य बनकर गई. బాబా అంటున్నారు, బ్రహ్మా బాబా యొక్క తపస్య మీ పిల్లల యొక్క భాగ్యం తయారైంది. ड्रामानुसार ऐसे त्याग का एग्जाम्पल रूप में ब्रह्मा ही बना और उसी त्याग ने संकल्प शक्ति की सेवा का विशेष पाठ बनाया. బ్రహ్మా బాబా యొక్క త్యాగం ఏదైతే ఉందో డ్రామా అనుసారంగా అది ఎగ్జాంపుల్ రూపంలో తయారైంది. త్యాగం ఏదైతే ఉందో అది సంకల్ప శక్తితో సేవ యొక్క విశేషమైన పాత్రగా అయింది. जो नए नए बच्चे संकल्प शक्ति से फास्ट वृद्धि को प्राप्त कर रहे हैं,
కొత్త కొత్త పిల్లలు సంకల్ప శక్తితోనే ఫాస్ట్గా వృద్ధిని పొందుతూ ఉన్నారు. తో సునా బ్రహ్మాకి త్యాగ్కి కహాని, విన్నారు కదా బ్రహ్మా బాబా యొక్క త్యాగం యొక్క కథ. బ్రహ్మా की तपस्या का फल आप बच्चों को मिल रहा है. ఇంకేంటి, బ్రహ్మా బాబా యొక్క తపస్య యొక్క ఫలం మన పిల్లలకి లభిస్తుంది. తపస్య కా ప్రభావ్ ఇస్ మధుబన్ భూమి మే సమాయా హువా హై. బ్రహ్మా బాబా యొక్క తపస్య యొక్క ప్రభావం ఈ మధుబన్ భూమిలో ఇమిడి ఉంది. साथ में बच्चे भी है, बच्चों की भी तपस्या है, लेकिन निमित्त तो ब्रह्मा बाप कहेंगे ना. తోడు పిల్లలు ఉన్నారు, పిల్లల యొక్క తపస్య, కానీ నిమిత్తంగా బ్రహ్మా బాబానే అంటారు కదా. जो भी मधुबन तपस्वी भूमि में आते हैं तो ब्राह्मण बच्चे भी अनुभव करते हैं कि यहाँ का वायुमंडल, यहाँ का वाइब्रेशंस सहज योगी बना देते हैं. ఎవరైతే మధుబన్కి వస్తారో వాళ్ళందరూ అనుభవం చేస్తారు ఇక్కడి వాయుమండలం, ఇక్కడి యొక్క వైబ్రేషన్స్ సహజంగా యోగిగా తయారు చేస్తున్నాయి అని. యోగ్ లగానేకి మెహనత్ నహీ, సహజ్ లగ్ జాతా హై. ఏమంటారు బాబా అంటున్నారు, మధుబన్ భూమి ఎలా ఉంటుంది, అందరూ ఏమంటారంట, ఇక్కడ యోగం చేసే శ్రమ అవసరం లేదు, సహజంగా యోగం కుదురుతుంది. और किसी भी आत्मा ये आती है वह कुछ न कुछ अनुभव करके ही जाती है. ఏ ఆత్మలు వచ్చినా ఏదో ఒక అనుభవం చేసే వెళ్తారు. ज्ञान को नहीं भी समझते, लेकिन अलौकिक प्यार और शांति का अनुभव करके ही जाते हैं. జ్ఞానం అని తెలియదు, జ్ఞానం అర్థం కాకపోవచ్చు, కానీ अलौकिक ప్రేమ శాంతి యొక్క అనుభవం చేస్తారు. कुछ न कुछ परिवर्तन करने का संकल्प करके ही जाते हैं. మధుబన్ తపస్య భూమిలోకి వెళ్ళిన వాళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళకి జ్ఞానం తెలియకపోయినా ఏదో ఒక శాంతి అనుభూతి, అలౌకిక ప్రేమ యొక్క అనుభవం చేసి ఏదో ఒకటి మార్చుకోవాలి అనే సంకల్పం చేసి వెళ్తారు. ये ब्रह्मा और ब्राह्मण बच्चों की तपस्या का प्रभाव. ఇది బ్రహ్మ మరియు బ్రాహ్మణ పిల్లల యొక్క తపస్య యొక్క ప్రభావం. साथ में सेवा की विधि, भिन्न भिन्न प्रकार की सेवा बच्चों से प्रैक्टिकल में करा के दिखाई. उसी विधियों को अभी विस्तार में ला रहे हो. तो जैसे ब्रह्मा बाबा के त्याग, तपस्या, सेवा का फल आप सब बच्चों को मिल रहा है. ఈ విధంగా బ్రహ్మా బాబా యొక్క త్యాగం, తపస్య, సేవ యొక్క ఫలం మీ పిల్లలకి లభిస్తుంది. ऐसे हर एक बच्चा अपने त्याग, तपस्या और सेवा का वाइब्रेशंस विश्व में फैलाए. ఇలా ప్రతి ఒక్క పిల్లల యొక్క త్యాగం, తపస్య, సేవ యొక్క వైబ్రేషన్స్ విశ్వంలో వ్యాపించడం జరిగింది. जैसे साइंस का बल अपना प्रभाव प्रत्यक्ष रूप में दिखा रहा है, ऐसे साइंस की भी रचता సైలెన్స్ బల్. ఈ విధంగా సైన్స్ యొక్క బలం, ఆ ప్రభావం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. అలానే సైన్స్ యొక్క రచయిత సైలెన్స్ బల్ को अभी प्रत्यक्ष दिखाने का समय है. ఇప్పుడేంటి, ఇప్పటివరకు సైన్స్ యొక్క ప్రత్యక్ష స్వరూపం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు సైలెన్స్ యొక్క ప్రత్యక్షం చూస్తాం. साइलेंस बल का वाइब्रेशंस तीव्र गति से फैलाने का साधन है मन बुद्धि की एकाग्रता. సైలెన్స్ బలం యొక్క వైబ్రేషన్స్ తీవ్ర గతిలో వ్యాపింపచేసే సాధనం ఏంటి అంటే మనస్సు, బుద్ధి యొక్క ఏకాగ్రత. यह एकाग्रता का अभ्यास बढ़ना चाहिए. ఇప్పుడు ఏకాగ్రత యొక్క అభ్యాసం పెంచుకోవాలి. ఏకాగ్రతకి శక్తిयों ద్వారా ही వాయుమండల్ బనా सकते हो. ఏకాగ్రత యొక్క శక్తి ద్వారానే వాయుమండలం తయారవుతుంది. హల్చల్ के कारण पावरफुल वाइब्रेशंस बन नहीं पाता. అలజడి కారణంగా పవర్ఫుల్ వైబ్రేషన్స్ तैयारव. बाप दादा आज देख रहे थे कि एकाग्रता की शक्ति अभी ज़्यादा चाहिए. बाबा చూస్తూ ఉన్నాడు, ఏకాగ్రత యొక్క శక్తి ఇప్పుడు చాలా అవసరం. सभी बच्चों का एक ही दृढ़ संकल्प हो कि अभी अपने भाई बहनों के दुख की घटनाएं परिवर्तन हो जाए. दिल से रहम इमर्ज हो. బాబా అంటున్నారు, సోదర సోదరుల యొక్క దుఃఖం యొక్క ఘటనలు ఇప్పుడు పరివర్తన అయిపోవాలి. అందరి నోటి నుండి పిల్లల యొక్క అందరి యొక్క సంకల్పం ఒకటే, అదే దృఢ సంకల్పం. ఎందుకంటే హృదయంలో దయ ఇమర్జ్ అవుతుంది. क्या जब साइंस की शक्ति हलचल मचा सकती है तो इतने सभी ब्राह्मणों का साइलेंस की शक्ति रहम दिल भावना द्वारा व संकल्प द्वारा हलचल को परिवर्तन नहीं कर सकती. బాబా అంటున్న ఆ సైన్స్ అలజడిని సృష్టించినప్పుడు ఇంతమంది బ్రాహ్మణుల యొక్క సైలెన్స్ శక్తి, దయా భావన,
సంకల్పాల ద్వారా అలజడి యొక్క పరివర్తన చేయలేదా అని. సైన్స్ అలజడిని సృష్టిస్తే బాబా అంటున్న సైలెన్స్ అలజడిని పరివర్తన చేయలేదా అని. జబ్ కర్నా హీ హై హోనా హీ హై తో ఇస్ బాత్ పర్ విశేష్ అటెన్షన్తో, చేయాల్సిందే జరగాల్సిందే అన్నప్పుడు ఈ విషయం పైన విశేషమైన అటెన్షన్ ఇవ్వండి. जब आप ग्रेट ग्रेट ग्रैंडफादर के बच्चे हैं, आपके ही सभी बिरादरी है, शाखा ये परिवार है, आप ही भक्तों के इष्ट देव हो. ఎప్పుడైతే మీరు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యొక్క పిల్లలు, మీరు బాబా అంటున్న మీ నుండే అంత వంశం, శాఖలు, పరివారం, మీరు భక్తులకి ఇష్ట దేవతలు. యా నషా హై కి హమ్ హీ ఇష్ట దేవ్ హై. బాబా అంటున్న మీకు నషా ఉందా, మేమే ఇష్ట దేవతలమని. తో భక్తు చిల్లా రహే హే, ఆప్ సున్ రహే హో. భక్తులు తల్లడిస్తూ ఉన్నారు, మీరు వింటూ ఉన్నారు. వహ పుకార్ రహే హే, హే ఇష్టదేవ్, ఆప్ సిర్ఫ్ సున్ రహే హో. బాబా అంటున్నారు వాళ్ళు పిలుస్తూ ఉన్నారు హే ఇష్టదేవ్ అని, మీరు వింటున్నారా? उन्हों को रेस्पॉन्ड नहीं करते हो. तो बाप दादा कहते हैं हे भक्तों के इष्ट देव, अभी पुकार सुनो, रेस्पॉन्ड दो, सिर्फ सुनो नहीं. బాబా అంటున్నారు హే ఇష్ట దేవతలు, ఇప్పుడు భక్తుల యొక్క పిలుపులు వినండి, వాటికి రెస్పాన్స్ ఇవ్వండి. కేవలం వినడం కాదు. క్యా రెస్పాండ్ దేంగే? బాబా అంటున్న రెస్పాన్స్ ఇస్తారా? పరివర్తన్ కా వాయుమండల్ బనావో, పరివర్తన యొక్క వాతావరణాన్ని తయారు చేయండి. ఆప్కా రెస్పాండ్ ఉన్హోంకో నహీ మిల్తా తో వహ భీ అల్బేలే హో జాతే హే. బాబా అంటున్న మీ రెస్పాన్స్ వాళ్ళకి లభించకపోతే వాళ్ళు కూడా ఇప్పుడు సోమరులు అయిపోతారు. చిల్లాతే హే ఫిర్ చుప్ హో జాతే హే, ఇంకా తలడిస్తారు, పిలుస్తారు, అరుస్తారు, తర్వాత ఏం చేస్తారు? ఇంకా వాళ్ళకి రెస్పాన్స్ లభించకపోతే చుప్ అయిపోతారు. బ్రహ్మా బాబా కే హర్ కార్య కే ఉత్సాహ కో దేఖా హీ హై, జైసే షురూ మే ఉమంగ్ తా చాబీ చహియే. బ్రహ్మా బాబా యొక్క ప్రతి కార్యం ఉత్సాహాన్ని చూశారు కదా, ఏ విధంగా మొదట్లో ఉమంగం ఉండేది. చాబీ చహియే. అభి భీ బ్రహ్మా బాప్ యహీ శివ్ బాబా సే कहते, అభి घर के दरवाजे की चाबी दो. బాబా అంటున్నారు బ్రహ్మ బాబా శివ్ బాబాతో ఇదే చెప్తూ ఉండేవాడు, ఇప్పుడు ఇంటి యొక్క తలుపు యొక్క తాళం చెవివ్వండి. లేకిన్ సాత్ జానే వాలే భీ తయార్ హో, అకేలా క్యా కరేగా, తో అభి సాత్ జానా హే నా యా పీछे పీछे జానా హే. బాబా అంటున్న ఒంటరిగా వెళ్ళి ఏం చేస్తారు? తోడు వెళ్ళాలి కదా, లేకపోతే వెనక వెనక వెళ్తారా? साथ जाना है ना. तो ब्रह्मा बाबा कहते हैं कि बच्चों से पूछो, अगर बाबा चाबी दे दे तो आप एवर रेडी हो. బ్రహ్మా బాబా తో శివ బాబా అడుగుతున్నాడు, పిల్లల్ని అడగండి, నేను ఒకవేళ తాళం చెవిస్తే ఎవరు రెడీగా ఉన్నారా? ఎవరు రెడీ హో యా రెడీ హో. సిర్ఫ్ రెడీ నహీ, ఎవరు రెడీ. త్యాగ్, తపస్య, సేవ तीनों ही पेपर तैयार हो गए हैं. బాబా అంటున్న త్యాగం, తపస్య, సేవ 3 రకాల పేపర్స్ తయారైపోయినాయి, మరి మీరు రెడీగా ఉన్నారా? ब्रह्मा बाबा मुस्कुराते हैं कि प्यार के आंसू बहुत बहाते हैं, और ब्रह्मा बाबा वह आंसू मोती समान दिल में समाते भी हैं, लेकिन एक संकल्प जरूर चलता है कि सब एवर रेडी कब बनेंगे. త్యాగం, తపస్య, సేవ 3 రకాల పేపర్స్ తయారయ్యి ఉన్నాయి. బ్రహ్మా బాబా చిరునవ్వుతో ప్రేమ యొక్క కన్నీరు కారుస్తూ ఉంటాడు. బ్రహ్మా బాబా యొక్క కన్నీరు ముత్యాల సమానంగా హృదయంలో ఇముడ్చుకోవడం జరుగుతుంది. ఒకే సంకల్పం అయితే తప్పనిసరిగా ఉంటుంది. అందరూ ఎవరు రెడీగా ఎప్పుడు అవుతారు అని డేట్ దే దేవే. आप कहेंगे कि हम तो एवर रेडी हैं, लेकिन आपके जो साथी हैं उन्हें भी तो बनाओ, या उनको छोड़कर चल पड़ेंगे. కొందరు అంటారు బాబా మేమైతే ఎవరు రెడీగా ఉన్నాము అని, కానీ బాబా అంటున్నారు మీరేనా, మీ తోడున్న వాళ్ళందరూ ఎవరు రెడీగా అయ్యారా, లేకపోతే వాళ్ళని వదిలిపెట్టి వెళ్తారా? आप कहेंगे ब्रह्मा बाप भी तो चला गया ना, लेकिन उनको तो यह रचना రచనీతి. మీరు అంటారు కదా బ్రహ్మా బాబా కూడా వెళ్ళిపోయారు, కానీ ఆయనకు రచన రచించేది ఉంది. ఫాస్ట్ వృద్ధికి జిమ్మేవారీతి. బ్రహ్మా బాబాకి ఫాస్ట్ వృద్ధి యొక్క బాధ్యత ఉండేది. తో సభీ ఎవర్ రెడీ హే, ఏక్ నహీ సభీ కో సాత్ లే జానా హై నా, యా అకేలే అకేలే జాయింగే. తో సభీ ఎవర్ రెడీ హే యా హో జాయింగే. బాబా అంటున్న ఒక్కరు కాదు కదా, అందరూ తోడు వెళ్ళాలి కదా, మరి అందరూ ఎవరు రెడీగా ఉన్నారా? బోలో చెప్పండి అని. నైతో రాజు కిస్ పర్ కరేంగే. బాబా అడుగుతున్నాడు, తక్కువలో తక్కువ 9 లక్షల మంది అయినా తోడు వెళ్ళాలి కదా, లేకపోతే ఎవరిపైన రాజ్యం చేస్తారు? అప్నే ఉప్పర్ రాజ్ కరేంగే.
వాళ్ళపైన వాళ్ళు రాజ్యం చేసుకుంటారా? तो ब्रह्मा बाबा की यही सभी बच्चों के प्रति शुभकामना है कि एवर रेडी बनो और एवर रेडी बनाओ. అందరి పట్ల బ్రహ్మా బాబాకి ఇదే శుభభావన ఉంది, పిల్లలు ఎవరు రెడీగా అయ్యి ఇతరులని ఎవరు రెడీగా చేయాలి అని. आज वतन में भी सभी विशेष आदि रतन और सेवा के आदि रतन इमर्ज हुए. ఈరోజు వతన్లో ఆది రత్నాలు, సేవ యొక్క ఆది రత్నాలు ఇమర్జ్ అయ్యారు. అడ్వాన్స్ పార్టీ कहती है हम तो तैयार है. అడ్వాన్స్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు? మేమైతే రెడీ. किस बात के लिए तैयार है? ఏ విషయం కోసం తయారు? वह कहते हैं यह प्रत्यक्षता का नगाड़ा बजाए तो हम सभी प्रत्यक्ष होकर नई सृष्टि की रचना के निमित्त बनेंगे. ఎప్పుడైతే ప్రత్యక్షత యొక్క గంటలు మోగుతాయో అప్పుడు మేము ప్రత్యక్షంగా అయ్యి కొత్త సృష్టి యొక్క రచనకి నిమిత్తంగా అవుతాం. हम तो आह्वान कर रहे हैं कि नई सृष्टि की रचना करने वाले आवे. మేమైతే ఆహ్వానిస్తూ ఉన్నాం కొత్త సృష్టిని రచించేవారు రావాలి అని. अभी काम सारा आपके ऊपर है. నగాడా బజావో, ఆగయా కా నగాడా బజావో. బాబా అంటున్నారు అంతా పని మీపైనే ఉంది. ఇప్పుడు బాబా వచ్చాడు అనే ధ్వనులు మ్రోగాలి. నగాడా బజానే ఆతా హై, బజానా తో హేనా. అభి బ్రహ్మా బాప్ ఖేతే హే డేట్ లే ఆవు. అయితే బాబా అంటుడు గంటలు మ్రోగాలి కదా, ఇప్పుడు బ్రహ్మా బాబా అడుగుతున్న డేట్ తీసుకోండి అని. आप लोग भी कहते हो ना डेट के बिना काम नहीं होता है. మీరు కూడా అంటారు కదా ఏదైనా డేట్ ఫిక్స్ అవ్వకపోతే పని జరగదు అని. तो उसकी भी डेट बनाओ, దానికి కూడా డేట్ చేయండి. डेट बना सकते हो. बाबा तो कहते हैं आप बनाओ. बाबा कहते आज ही बनाओ. कॉन्फ्रेंस की डेट फिक्स किया और यह इसकी भी कॉन्फ्रेंस करो ना. బాబా అంటుంది దేనికైనా డేట్ ఫిక్స్ చేస్తారు కదా, కాన్ఫరెన్స్ కూడా డేట్ ఫిక్స్ అయింది కదా, దీని యొక్క కాన్ఫరెన్స్ కూడా చేయండి. విదేశీ క్యా సమస్తే హే డేట్ ఫిక్స్ హో సక్తి హే. బాబా అంటుండు విదేశీయులు ఏమనుకుంటున్నారు? డేట్ ఫిక్స్ చేస్తారు కదా, డేట్ ఫిక్స్ కరేంగే హా యా నా. అచ్చా దాది జానకి కే సాత్ రాయ్ కర్కే కర్నా. బాబా అంటున్నారు హా లేదా నా అనండి, జానకి దాదితో सलाह తీసుకొని చేయండి. अच्छा देश विदेश के चारों ओर के बाप दादा के अति समीप अति प्यारे और न्यारे बाप दादा देख रहे हैं कि सभी बच्चे लगन में मगन हो लवलीन स्वरूप में बैठे हुए हैं, सुन रहे हैं और मिलन के झूले में झूल रहे हैं. दूर नहीं है लेकिन नैनों के समाने भी नहीं समाये हुए हैं. బాబా అంటూ నలువైపులా ఉన్న దేశ విదేశీయులు బాబాకి అతి సమీపంగా, అతి ప్రియంగా మరియు అతీతంగా ఉన్నారు. అది బాప్దాదా చూస్తూ ఉన్నారు. లవలీన స్వరూపంలో పిల్లలు కూర్చున్నారు, వింటున్నారు, కలుసుకుంటున్నారు, ఊయల్లో ఊగుతున్నారు. దూరం లేరు కానీ కళ్ళలోనే ఇమిడి కూడా ఉన్నారు. బాబా అంటున్నారు ఇప్పుడైతే అందరూ చాలా దగ్గరగా అనుభవం అవుతుంది కదా, కళ్ళలోనే ఇమిడి ఉన్నారు అని. तो ऐसे सन्मुख मिलन मनाने वाले और अव्यक्त रूप में लवलीन बच्चे सदा बाप समान त्याग, तपस्या और सेवा का सबूत दिखाने वाले सपूत बच्चे सदा एकाग्रता की शक्ति द्वारा विश्व का परिवर्तन करने वाले विश्व परिवर्तक बच्चे सदा बाप समान तीव्र पुरुषार्थ द्वारा उड़ने वाले डबल लाइट बच्चों को बाप दादा का बहुत 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 याद प्यार और नमस्ते. అయితే ఇలా బాబా సన్ముఖంగా కలుసుకునే అవ్యక్త రూపంలో లవలీనమైన పిల్లలు సదా బాబా సమానంగా త్యాగం, తపస్య, సేవకి రిటర్న్ ఇచ్చేవారు, ఏకాగ్రత శక్తి ద్వారా విశ్వం యొక్క పరివర్తన చేసేవారు, విశ్వ పరివర్తక్ పిల్లలు సదా బాబా సమానంగా తీవ్ర పురుషార్థం ద్వారా ఎగురుతూ డబల్ లైట్ ఉండే పిల్లలకి బాప్దాదా చాలా 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 ప్రియ స్మృతులు మరియు నమస్తే చెప్తున్నారు. బాబా ఏమంటున్నారంటే బ్రహ్మ బాబా సమానంగా త్యాగం, తపస్య, సేవ ఏదైతే ఉందో ఇది మొత్తం విశ్వంలో వ్యాపింప చేయాలి ఈ యొక్క వైబ్రేషన్స్.
ఎందుకంటే బ్రహ్మబాబా యొక్క తపస్సుతోనే మధుబన్ భూమికి ఎవరొచ్చినా వాళ్ళకి అనుభవం అవుతుంది, దాంతోనే వాళ్ళు పరివర్తన అవ్వాలి అనుకుంటారు. ఈ విధంగా బాబా అంటున్నారు, మీరు కూడా మీ యొక్క మనస్సు బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా విశ్వాన్ని పరివర్తన చేయండి అని బాబా చెప్తున్నారు. అచ్చా, శాంతి. हे तपस्वी आत्माओं, अब करो सच्ची साधना। हे तपस्वी आत्माओं, अब करो सच्ची साधना। बाधक न बने साधन कोई, बाधक न बने साधन कोई, ऐसी करो आराधना। हे तपस्वी आत्माओं, अब करो सच्ची साधना। हे तपस्वी आत्माओं, अब करो सच्ची साधना। ललकारती दुनिया तुम्हें, जीवन में तुम भी ठान लो। ललकारती दुनिया तुम्हें, जीवन में तुम भी ठान लो। तुम कौन हो, क्या करना है, कर्तव्य अपना जान लो। अब शिव के शरण में हो तुम, अब शिव के शरण में हो तुम। त्याग दो सारे प्रार्थना। हे तपस्वी आत्माओं, अब करो सच्ची साधना। हे तपस्वी आत्माओं, अब करो सच्ची साधना। तुम्हारा यही दृढ़ संकल्प इस धरा पे स्वर्ग लाएगा। तुम्हारा यही दृढ़ संकल्प इस धरा पे स्वर्ग लाएगा। तुम्हारे ही श्रेष्ठ कर्म से जग को चैन फिर आएगा। ललक जो हर आत्मा की, ललक जो हर आत्मा की, पूरी करो ये याचना। हे तपस्वी आत्माओं, अब करो सच्ची साधना। हे तपस्वी आत्माओं, अब करो सच्ची साधना। बाधक न बने साधन कोई, बाधक न बने साधन कोई, ऐसी करो आराधना।